కర్నూలు జిల్లా నదీతీర ప్రాంతమైన కోసిగి మండలంలో అక్రమ కర్ణాటక మద్యం తరలించే వారిపై సెబ్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సాధారణ బదిలీలో భాగంగా కోసిగికి బదిలీపై వచ్చిన సెబ్ సీఐ మహబూబ్ బాషా మరియు సెబ్ ఎస్ఐ రమేష్ తమకు అందిన సమాచారం మేరకు తుంగభద్ర నదీ తీరంలో గల తొమ్మిగనూరు గ్రామ సమీపంలో కర్ణాటక నుంచి మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో తమ సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు జరిపి 90 మిల్లీలీటర్ల ఒరిజినల్ చాయిస్ టెట్రా ప్యాకెట్ల బాక్సులను 10 బాక్సులను పట్టుకొని సీజ్ చేయడం జరిగిందని పోలీస్ సిబ్బందిని చూసిన వెంటనే ఇద్దరు నిందితులు పరారీ అయినట్లుగా కోసిగి సెబ్ సీఐ మహబూబ్ బాషా తెలిపారు. పట్టుబడిన కర్ణాటక మద్య విలువ దాదాపు 60,000 వరకు ఉంటుందని నిందితులను త్వరలోనే పట్టుకొని కేసులు నమోదు చేస్తామని తెలిపారు. సెబ్బు టీము సిఏ గారు, నేను మా ఎస్ఐ గారు, హెడ్ కానిస్టేబుల్ మేమందరూ బయలుదేరి 2 వీలర్లో తుంగభద్ర నది ఒడ్డుకు పోయినాము. అక్కడ పోయిన తర్వాత వాళ్ళు ఆల్రెడీగా బాక్స్ పెట్టుకొని ఉన్నారు. నదిలో నుంచి తీసుకుని వచ్చి మేము పోయాలి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందింది. 2 వ్యక్తులు పారిపోయినారు. వాళ్ళ పేర్లు కూడా మేము నోట్ చేసినాము. గాలిస్తున్న వాళ్ళని త్వరలోనే అరెస్ట్ చేస్తాము. ఈ సరుకు విలువ దాదాపు ఒక 55,000-60,000 వరకు ఉంటుంది. తప్పకుండా వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తాము. ఇంకేమైనా సరే ఈ ఎలక్షన్ పర్పస్ కాబట్టి ఎక్కడ ఏమైనా కూడా తప్పకుండా ఎవరినైనా సరే ఏ పార్టీ అయినా సరే మా పార్టీ పరంగా ఎవరు సంబంధం లేదు. ఎవరినైనా సరే మేము అరెస్ట్ చేస్తాము. తప్పకుండా ఎలక్షన్ కోడ్ కింద పనిచేస్తాము. ఓకే, థ్యాంక్ యూ.